డియర్ స్టూడెంట్స్, ఈ ఎంసీక్యూ జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్లో రిపీట్ అయింది. ఇక్కడ మనకు ఫోర్స్ అండ్ మాస్ ఆఫ్ ద పార్టికల్ ఇచ్చి ఫైండ్ ద వెలాసిటీ అండ్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఎట్ t ఈక్వల్ టు 2 seconds అని అడిగినారు. దీని నుంచి చూడండి, మనకి వి నో దట్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని మనకు ఆల్రెడీ తెలుసు. దీని నుంచి యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఎం అని మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫోర్స్ వచ్చేసి మనకి వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. అది 4t³ I క్యాప్ మైనస్ 3t² J క్యాప్ బై ఇక్కడ మాస్ వచ్చేసి 4 ఇచ్చిండు. ఓకే, దీని నుంచి ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ, యాక్చువల్లీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వెలాసిటీ కాబట్టి ఇనిషియల్గా మనం ఏ ప్లేస్లో dv/dt అని రాసుకోవచ్చు. dv/dt ఈజ్ ఈక్వల్ టు ఇది t³ I క్యాప్ మైనస్ 3/4 t² J క్యాప్. ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే దీని నుంచి మనకు వెలాసిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ t³ I క్యాప్ మైనస్ 3/4 t² J క్యాప్ ఇంటూ t. సో దీని నుంచి ఇంటిగ్రేషన్ ఆఫ్ dv వచ్చేసి v, ఇది వచ్చేసి మనకు t⁴/4 I క్యాప్, ఇది 3/4 t³ J క్యాప్ వచ్చేస్తుంది. సో దీని నుంచి మనకు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు t⁴ I క్యాప్, ఎలా ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. యాక్చువల్లీ మనము t ఈక్వల్ టు 2 seconds దగ్గర మనము వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2⁴ 16/4 I క్యాప్, ఇక్కడ వచ్చేసి t³ అంటే 8/4 J క్యాప్ వచ్చేస్తుంది. సో దీని నుంచి v ఈజ్ ఈక్వల్ టు 4I క్యాప్ మైనస్ 2 J క్యాప్ వచ్చింది. నెక్స్ట్ మనము పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీని నుంచి మనము వెలాసిటీ నుంచి యాక్చువల్లీ వి గాట్ ద వాల్యూ ఆఫ్ వెలాసిటీ వచ్చేసి v ఈజ్ ఈక్వల్ టు t⁴/4 I క్యాప్ మైనస్ t³ J క్యాప్. దీని నుంచి మనము ఇన్ ప్లేస్ ఆఫ్ వెలాసిటీ వీ కెన్ రైట్ dx/dt. సో ఇది t⁴/4 I క్యాప్ మైనస్ t³ J క్యాప్. సో ఇక్కడ కూడా మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ని అప్లై చేస్తే విల్ గెట్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్. సో బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ t⁴/4 I క్యాప్ మైనస్ t³ J క్యాప్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసి మనకి t⁵ బై ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది, 4 5 20 I క్యాప్ మైనస్ ఇక్కడ t³ అంటే ఇది t⁴/4 4 16 J క్యాప్ వచ్చేస్తుంది. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 2⁵
2^5 అంటే ఏంది 32, దాని వాల్యూ 32/20 క్యాప్ మైనస్ t^4 అంటే 16/16 j క్యాప్. సో ఫైనల్గా మనకు దీని నుంచి ద పొజిషన్ ఆఫ్ ద బాడీ ఆర్ పార్టికల్ x ఈజ్ ఈక్వల్ టు 8/5 I క్యాప్ మైనస్ j క్యాప్ వస్తుంది. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఎట్ t ఈక్వల్ టు 2 seconds. Please follow NK Physics Academy for JEE Main 2026 MCQs కోసం.